ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమంలో భాగం కానున్నారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేయనున్నారు. నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమంలో భాగం కానున్నారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ నిర్వహించనున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ ఈరోజు హాజరై వినతులను స్వయంగా తీసుకుని దానికి పరిష్కారం దిశగా సత్వరమే ఆదేశాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ప్రజావాణి కార్యక్రమం స్టార్ట్ అయిందా? థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం అంటే ఇప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వారి ఇచ్చేటటువంటి సమస్యలు వినతులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ప్రస్తుతం మంత్రితో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం స్వీకరించబోతున్నారు. మనం చూడొచ్చు ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం ఈ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రజాభవన్కి వివిధ జిల్లాల నుంచి కూడా వారి సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి వేకుజాము నుంచే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తమ సమస్యలు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకు మరొకవైపు రాజకీయ నేతలకు ఎవరికి చెప్పినా తమ సమస్యలను మాత్రం తీర్చడం లేదంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగార్థులు ముఖ్యంగా స్పౌజ్కి సంబంధించి బదిలీలు అదేవిధంగా ధరణికి సంబంధించినటువంటి వివిధ అంశాలతో పాటు మరొకవైపు కొంతమంది భూ కబ్జాదారులు మా భూములను కబ్జా చేశారంటూ కూడా కొంతమంది ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రజావాణి ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా మంత్రికి వినతి పత్రాలంతా కూడా సమర్పించేందుకు వీరంతా కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఏంది మీ ప్రధాన సమస్య? నా పేరు స్ఫూర్తి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేమంతా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అనేది రిజల్ట్స్ కోసం ఎన్నో నెలల తరబడి వెయిట్ చేస్తున్నాము. 1.5 year అయిందండి మాకు నోటిఫికేషన్ ఇచ్చి కూడా. ఒకసారి పేపర్ లీకుల వల్ల క్యాన్సిల్ చేశారు. అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ రాసాము. ఇంకా మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. మళ్ళీ ఏదో ఒక ఇష్యూ అని చెప్పి హారిజాంటల్ కేసు ఉందని చెప్పి గవర్నమెంట్ తలుచుకుంటే అదొక 1 weekలో సాల్వ్ చేయగలదండి గట్టిగా అనుకుంటే. కానీ కావాలని మమ్మల్ని అంత కేర్ఫుల్గా చేయట్లేదు. ఇంకా ఎగ్జామ్స్ కూడా మళ్ళీ పెడుతున్నాము అని ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చి మాకు ఒక 1 monthలో ఒక హామీ ఇవ్వాలి, ఇట్లా ఇచ్చేస్తాము రిజల్ట్స్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ జాబ్స్ కూడా పకడ్బందీగా చేయాలి. కాకపోతే మా ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ ఇస్తే మేమందరం కూడా ఏదో ఒకటి చదువుకుంటాం, లేకపోతే ఏదో ఒక జాబ్ కన్నా వెళ్తాము. ఇలా నెలల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించడం వల్ల మేము ఒక డిప్రెషన్కి లోన్ అవుతున్నాము. సో మా ఒకటే గ్రీవెన్స్ అండి. మాకు అనేది రిజల్ట్స్ అనేది ఒక 1 monthలో వచ్చేలాగా చేయాలి. ఇప్పటికే 18 ఎగ్జామ్స్ అయినాయి. ఎగ్జామ్స్ అంటే ఓన్లీ Group 1 Group 4 కాదు, ఇంకా ఏడబ్ల్యూ ఏఈ ఇంకా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్నీ అయినాయి. ఇంకా Group 4 వాళ్ళు కూడా చాలా లక్షల మంది ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతోమంది నిరుపేద వాళ్ళు కూడా ఇప్పటికే చాలా ఎకనామికల్గా చాలా వీక్ అయిపోయారు. అందరు ఊళ్ళోకి కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. మరి మీరు మీ వినతి పత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇస్తారా? ఇప్పుడు వెళ్ళి
ఆల్రెడీ ఇచ్చేసామండి. వాళ్ళు ఏమంటున్నారంటే టీఎస్పీఎస్సీ మొత్తం ఫామ్ అయిపోయినాక ఆల్రెడీ రిజైన్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు అపాయింట్ అయ్యేంత వరకు మేము ఇవ్వలేమో అంటున్నారు. కానీ అపాయింట్ అయ్యి స్క్రూటినీ అయ్యే వరకు ఎన్ని మంత్స్ పడుతుందో మళ్ళీ మాకు తెలియదు. సో జస్ట్ వాళ్ళు అట్లీస్ట్ ఏదో ఒకటి ముందుకు వచ్చి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, జస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి, అది ఎవరైనా ఇవ్వచ్చు. సో వాళ్ళు కొంచెం ఒక చర్యలు అనేది తీసుకుంటే మాది ఒక ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. మా అందరికి ఉద్యోగాలు వస్తాయి. నాకు తెలిసి ఒక 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఉద్యోగాల కోసం. సో 2 లక్షలు ఆల్రెడీ వేస్తా అన్నారు, కానీ ముందు జరిగిన ఎగ్జామ్స్కి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పటికైనా పట్టించుకోవాలి మమ్మల్ని. మీ సమస్య మాది సేమ్ అండి, గ్రూప్ 4 ఆస్పిరెంట్సే. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డ్ అనేది వీళ్ళు రిజైన్ చేశారు, గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొత్త బోర్డ్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఆవిడ రెసిగ్నేషన్ తీసుకోవాలి. ఈ రెసిగ్నేషన్కి ఇంకా పేపర్ లీకేజ్ సిట్టింగ్ జడ్జ్ తోటి ఇప్పుడు ప్రోబ్ వేశారు. ఈ ప్రోబ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా ఎగ్జిస్టింగ్ అయిపోయిన ఎగ్జామ్స్ అందరూ వెయిట్ చేయాలంటే చాలా కష్టం, అది చాలా అన్యాయం అండి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఒక 5 మెంబర్స్ మినిమం క్వారం ఉండేలాగా టీఎస్పీఎస్సీ మెంబర్స్ని రిక్రూట్ చేసి మా ఎగ్జామ్స్ అన్నిటికీ కంప్లీట్ రిజల్ట్స్ ఇచ్చేసేయాలి. ఇంకోటి మా ఎగ్జామ్స్ రిజల్ట్స్కి ఏం అడ్డుపడుతుందంటే హారిజాంటల్ ఇష్యూ అనేది ఒకటి అడ్డుపడుతుంది. అది మెమో 75 ఒకటి మెమో ఉందండి 7593 అని. ఆ మెమో ఇంప్లిమెంట్ చేసుకుని మెడికల్ బోర్డు, నెక్స్ట్ టీఎస్ జెన్కో, కానిస్టేబుల్స్ ఇవన్నీ రిజల్ట్స్ ఇస్తున్నారు. అదే మేము టీఎస్పీఎస్సీ కూడా ఇంప్లిమెంట్ చేసి మాకు గ్రూప్ 1 AEE ఇవన్నీ రిజల్ట్స్ ఇచ్చేయచ్చు. ఆ సాల్వ్ అయిపోతుందండి. రిజల్ట్స్ అయితే యాప్ట్గా కావాలి మాకు టైంలో. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య? మెదక్ జిల్లా నుంచి వచ్చాం సార్. మేము 317 జీవో బాధితులం సార్. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది. మా స్థానికత మెదక్ జిల్లా రుద్రారం గ్రామం. అయితే మమ్మల్ని తీసుకెళ్ళి కేసీఆర్ గారు అప్పుడు 7th జోన్లో గద్వాల్ జోగులాంబ జోన్లో పోస్టింగ్ ఇచ్చారు. మేము అంత దూరము మా ప్రాపర్ నుంచి జర్నీ చేయాలంటే బస్సులలో మాకు బ్యాక్ పెయిన్స్, ఆర్థిక ప్రాబ్లమ్స్, మాకు చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడుచున్నాయి. కావున ఇట్టి మా యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వారు మా ఉద్యోగస్తులను అందరినీ స్పందించి మా యొక్క బాధలను అర్థం చేసుకుని 317 జీవో క్యాన్సిల్ చేసి మాకు ఉద్యోగస్తులను స్థానికత జిల్లాలకు పంపించగలరని పదే కోరుచున్నాం సార్. మేము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం సార్. మన మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలంతా కూడా వివిధ సమస్యలతో ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం ఈ 2 రోజులు కూడా ప్రజావానికి తమ సమస్యలను విన్నవించుకుంటూ వాటిని వెంటనే పరిష్కరించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా స్పౌస్తో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా నిరుద్యోగులు. గతంలో ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో పరీక్షలు రాసాం, కానీ మేమంతా కూడా ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉత్తర్వులు రావడం లేదు. వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలి. మేము ప్రస్తుతం ప్రజావాణిలో మా సమస్యలను అన్నింటిని కూడా విన్నవించుకున్నాం. టీఎస్పీఎస్కి సంబంధించి ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి దాని తర్వాతే మేము ఏమైనా చేయగలమంటూ కూడా మంత్రులు మాకు సమాధానం చెప్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పాల్సి ఉండేది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. తెలంగాణలో